మనకు నచ్చినాయి ఆమె నచ్చవు, ఆమెకు నచ్చినాయి మనకు నచ్చవు. ఇట్స్ ఓకే. ఆమె కోసం వచ్చాను గైస్ ఇక్కడికి ఇంత దూరం. మా అమ్మ వాళ్ళకి ఇట్లాంటివి నచ్చవు గైస్ కొన్నా కానీ. మా మమ్మీకి ఎట్లాంటి కలర్లు నచ్చుతుందంటే ఒక పక్క బచ్చల పండు, ఆకు పచ్చ, ఇట్లాంటి ఏడ నుంచి దొరుకుతాయి రంగులు నాకు తెలియదు గైస్. నాకు అసలు ఇలాంటి ఇంటో కూడా తెలియదు, అసలు ఎందుకు వేసుకుంటారో కూడా తెలియదు. ఇవన్నీ మెడలో బేరం ఆడవద్దు. ఎక్కడున్నది అవన్నీ చూసుకుంటారేంటి? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 26 లైఫ్ స్టైల్. సో ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే, ఓ మై గాడ్ ఎండ పడుతుంది, మనకు ఒక్కని కనిపించదు గైస్ ఎండ పడితే. సో ఇట్లా ఉందాం. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు గైస్ డాలస్లో. ఇక్కడ అన్ని స్టేట్ నుంచో లేకపోతే అన్ని కంట్రీస్ నుంచో ఏదో కంట్రీస్ నుంచి వెండర్స్ వచ్చారంట. ఆ వెండర్స్ ఇక్కడ ఏంటి ఎగ్జిబిషన్ పెట్టారు. సమ్ బీట్స్, పూసలు, క్లాత్స్, ఏవో ఉంటాయంట. చూద్దాం, నాకు తెలీదు. నేను ఇక్కడ 4 years నుంచి ఉంటున్నాను కానీ నాకు తెలియదు ఈ విషయము. మా మమ్మీ కోసం వెళ్తున్నా గైస్. ఎందుకు వెళ్తున్నా అంటే మా మమ్మీ కోసం వెళ్తున్నా. మా అమ్మ ఎప్పుడు చూడండి నన్ను అడుగుతూనే ఉంటుంది ఏమని, లైక్ నాకు బీట్స్ కావాలి లావణ్య, లైక్ నేను ఎగ్జిబిషన్ పెడుతున్నారంట డాలస్లో, ప్లీజ్ వెళ్ళు అంటే. సో ఇంకా నేను ఖచ్చితంగా మొన్న 3 years వరకు వెళ్ళలేదు. ఇయర్ ఖచ్చితంగా మిస్ అవ్వకూడదని చెప్పి నేను వచ్చాను గైస్ ఇక్కడికి. మెయిన్లీ ఆమె కోసం వచ్చాను. సో ఇక్కడ ఏమన్నా కొంటానో లేదో నాకు తెలీదు, బట్ మా మమ్మీ చెప్పింది ఆమెకి ఏం కావాలో అవి ఉంటే కనుక కొంటాను. ఇక్కడ చాలా పెద్దదంట. యాక్చువల్లీ 3 days ఏమో ఉంటుంది, ఫ్రైడే, సాటర్డే, సండే అనుకుంటా. April 10 to 14 అని అన్నారు. చూద్దాం. ఈరోజు ఫ్రైడే, ఈరోజు ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి ఉంటుంది. సో ఇప్పుడు టైం 4:45 అయింది. ఇప్పుడు నేను వెళ్తా. యాక్చువల్లీ నాకు ఇక్కడే ఒక 6 o'clock 6:30కి నాకు ఇక్కడ రిహార్సల్స్ ఉన్నాయి రన్వే షోకి. సో అందుకని పక్కనే కదా అని చెప్పి నేను దీనికి వచ్చాను, పనిలో పని అయిపోయింది కదా అని చెప్పి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను వెళ్తాను. వెళ్ళి నేను చూస్తాను ఏమైనా కొనగలుగుతానో, నాకు నచ్చినవి ఉంటాయో లేదో. బట్ ఇక్కడికి రావటానికి గైస్ నమ్మరు, లూయిస్విల్ నుంచి, ఇఫ్ యూ గైస్ వర్ ఇన్ యూఎస్ మీకు తెలుస్తుంది, డాలస్లో లూయిస్విల్ నుంచి ఇక్కడికి రావడానికి 1 hour 45 minutes పట్టింది. ట్రాఫిక్, ఓ మై గాడ్ ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు హెడేక్ వచ్చింది ఈ ఎండకి. సో చూద్దాము ఎక్కడి నుంచి ఏంటని. నేను ఫస్ట్ టైం వస్తున్నా. లెట్స్ ఎక్స్ప్లోర్. సో గైస్ ఇప్పుడు నాకు తెలీదు హౌ ఇట్స్ గోనా బీ, బట్ విల్ సీ. నాకు అది మొహమాటకం గైస్. 10 మందిలో మనం ఉండాలంటే నాకు ఎంత మొహమాటకం. అండ్ నాకు చాలా యాంగ్జైటీ కూడా ఉంటుంది కొత్త ప్లేసులకి వచ్చినప్పుడు. యాంగ్జైటీ ఎక్కువ నాకు. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్ యాంగ్జైటీ. సో ఇది డాలస్ మార్కెట్ హాల్ అంట. ఇది దీంట్లో ఉంది. యాక్చువల్లీ నేను ఎలా వచ్చానో నాకు ఎలా తెలుసు అంటే, మా మమ్మీ చెప్పింది అదో కొన్ని రీల్స్లో వచ్చింది గైస్. ఇది కొన్ని రీల్స్లో వచ్చిన తర్వాత చూసా. ఓ యా, చూడండి నెక్స్ట్ బిల్డింగ్. ఓ హౌ కెన్ ఐ గో టు దట్ బిల్డింగ్? If you walk around this way, walk around the back side, and then you'll hit it on that side. Oh, is it? Okay, thank you. చెప్పాడు ఇక్కడ నీ అబ్బాయివి అనుకుంటా, అందుకే. జెమ్ స్టోర్ అంట. దిస్ సైడ్ ఓకే. దిస్ ఎంట్రీ ఫీ గైస్, ఇదిగోండి. ఐ థింక్ ఎంట్రీ ఫీజు ఉందనుకుంటా దీనికి. చూద్దాం గైస్. యాక్చువల్కి వీడియోస్ వద్దంటున్నారు, బట్ అయినా సరే నేను తీయడానికి ట్రై చేస్తా మీ అందరి కోసం. చూడండి గైస్, పిచ్చి జ్యువెలరీ. ఇలా చాలా స్టోర్స్ ఉన్నాయి గైస్. చూడండి చివరి వరకు, ఇవన్నీ చివరి వరకు కొనుక్కున్నాను. పర్ల్స్ గైస్, పర్ల్స్. ఓ మా మమ్మీ ఇవే అడిగినట్టుంది పర్ల్స్. చూద్దాం గైస్, చూడండి ఇవే అనుకుంటా. మా మమ్మీ అడిగింది ఇవే గైస్. చూద్దాం వీటిలో ఏం బాగుంటాయి చేయించుకుందాం. అందరు నన్ను విచిత్రంగా చూస్తున్నారు ఇక్కడ బ్లాగ్ తీసుకుంటే, బట్ అయినా సరే మీకోసం ఏదైనా చేస్తాను గైస్. మా మమ్మీకి ఫోన్ చేస్తున్నాను, ఎత్తిపోలేదు. చూద్దాం. పడుకుంటుంది ఈ టైంలో. మిస్డ్ ఇట్. ఇలాంటి టైంలో ఫోన్లు ఎత్తదా, అవసరమైనప్పుడు ఎత్తాం. ఓ మామీ ఎత్తింది. ఎగ్జిబిషన్కి వచ్చా.
ఏం కావాలి నీకు? చూడు నీకేం కావాలో చెప్పాయి తీసుకుంటాను. ఇగో ఇక్కడ చాలా ఉన్నాయి. ఏం కావాలో చెప్పు. ఇదిగో గైస్, ఈమెకి మనకు ఉన్నాయేమో నచ్చవు, మనకు నచ్చినవి ఏమో నచ్చవు, ఆమెకు నచ్చినవి మనకు నచ్చవు. అలా అని చెప్పి బాగున్నాయి అన్నాం అనుకో, ఆల్రెడీ ఉన్నాయిగా అంటది. మరి ఇంకేం కావాలి అంటే చెప్పరు. నాకు ఈ కావాలి అంటారు. మరి ఏంటి అంటే చెప్పరు. ఓ మై గాడ్, వీళ్ళతో పడలేము గైస్. ఆంటీలు ముచ్చట్లేదో మనకు తెలియదు కానీ, బట్ ఇట్స్ ఓకే. చూడండి, సి ఇవన్నీ లైక్ లాకెట్స్ అనుకుంటా. ఇవి బాగున్నాయి కానీ కొన్ని స్టోర్స్ మీద 50% ఆఫర్ ఉంది గైస్ యాక్చువల్లీ. సో చూడండి, యూ కెన్ సీ దోస్. లైక్ అవి చాలా బాగున్నాయి గైస్, అవి చాలా బాగున్నాయి. ఇవన్నీ ఇంకా మనం చూసుకుంటూ చాలా షాప్స్ ఉన్నాయి గైస్. ఇవన్నీ మనం చూసుకుంటూ పోవడమే. ఇంకా ఏం కావాలంటే అవి. ఈ లాకెట్ టైప్, ఈ టెడ్డీ లాకెట్ టైప్ గైస్. ఇవి చూడండి, ఇది బాగుంది. $8 పర్లేదు, బాగానే ఉంది. చీపే ప్రైస్. పర్లేదు గైస్, వర్త్ ఇట్. స్పెండ్ చేయొచ్చు. చూద్దాం, అక్కడ కూడా చాలా ఉన్నాయి చూడండి. ఒకసారి మా మమ్మీకి కాల్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు 100 సార్లు కాల్ చేయాలి ఆమెకి. ఇట్స్ ఓకే, ఆమె కోసం వచ్చాను గైస్ ఇక్కడికి. ఇంత దూరం బీచ్ 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 అని కాల్ చేసింది, అందుకే దాకా వచ్చా. ఎన్ని సంవత్సరాలు రాని దాన్ని కూడా ఇప్పుడు వచ్చాను గైస్. ఇక్కడ ఉన్నాయి, ఇవి బాగున్నాయి యాక్చువల్లీ. ఈ రంగులు ఇవి బాగున్నాయి గైస్, మల్టీ కలర్ బాగున్నాయి. ఇవి చూపిస్తే ఖుషి అయింది. ఇప్పుడు చేద్దాం. మా మమ్మీకి ఎట్లాంటి కలర్లు నచ్చుతుందంటే, ఒక పక్క బచ్చల పండు ఏదో రంగు చెప్తుంది కదా, బచ్చల పండు అంటది, ఆకు పచ్చ, ఇట్లాంటి ఏడ నుంచి దొరుకుతాయి రంగులు నాకు తెలియదు గైస్. ఈమెకి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను యాక్చువల్లీ ఒక హ్యాండ్ బ్యాగ్ ఇచ్చినాను అనుకో గిఫ్ట్. అమ్మ ఇంటెగ్రల్ బాగుందన్నారు, నేను ఇచ్చేస్తా. ఇంటెగ్రల్ కానీ కొనింది అది. ఎన్నో రేట్లు పెట్టి ఎన్నో బ్యాగ్స్ కొన్నా గైస్, అయినా సరే ఇంటెగ్రల్ పక్కన వాళ్ళు అడుగుతున్నారని చెప్పి ఇచ్చేసింది. ఇప్పుడు కూడా ఇంకోసారి ఇస్తే నేను తీసుకోనని చెప్పాను గైస్. అది గైస్, అమ్మయ్య ఇంకా నచ్చినవి తీసేసుకున్నాం. అండ్ ఇక్కడ చాలా స్టోర్స్ ఉన్నాయి గైస్, చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా. అందరు మన వాళ్ళే ఉన్నారు, అందరూ మన వాళ్ళే ఉన్నారు గైస్, చూస్తున్నారు అందరూ. ఇవన్నీ బీట్సే, ఇంకా ఇవే రకరకాల బీట్స్ గైస్. ఇవన్నీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనుకుంటా. ఇంకా భలే ఉన్నాయి కానీ అన్ని కలర్ఫుల్గా చూడండి. కానీ నాకు అసలు ఇలాంటి ఏంటో కూడా తెలియదు, అసలు ఎందుకు వేసుకుంటారో కూడా తెలియదు. ఇవన్నీ మెడలో ఇవన్నీ నన్ను చేయమంటే నేను ఏం చేస్తా షాపింగ్. బట్ అయినా సరే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయో కానీ చాలా చీప్ ఉన్నాయి. ఇండియాలో ఎక్కువ అనుకుంటా ఇవి, అందుకే మా మమ్మీ ఇక్కడి నుంచి అడుగుతూ ఉంటుంది ప్రతిసారి. నాకు ఇవన్నీ అంత ఇష్టం ఉండదు గైస్ చూసుకోవడానికి. అమ్మ అందరు మన వాళ్ళే ఉన్నారు గైస్, నాకేమో యాంగ్జైటీ పెరిగిపోద్దాన్ని చూస్తే. ఇదేంది చూడండి. హాయ్, నువ్వేంది ఇక్కడ ఉన్నావు? తెలిసిన నుంచి స్టోర్ పెట్టిందా? ఓ క్లోత్స్ ఇవి. ఓకే ఓకే. ఎంత ఇది డ్రెస్సెస్ అవి? ఈ డ్రెస్సెస్ తెలిసిన వాళ్ళు పెట్టారంట. సోషల్ మీడియా కోసం వచ్చా, యూట్యూబ్ బ్లాగ్ కోసం వచ్చా. బ్లాగ్ తీయు అయితే ఇది కొంచెం మంచి చేశాక తీయు. అటు అవి తీయు, అవి జమ్స్ అవి తీయు. తీసే అన్ని చోట్ల అవే ఉన్నాయి కదా జమ్స్. ఇవి నాకు చెప్పు డ్రెస్ ప్రైజెస్. 70, 90. అవునా? నా సైజులో ఏమైనా ఉన్నాయా? ఎస్. యా ఎస్. కుర్తీసే కదా ఇవన్నీ? 3 పీసే కదా? ఎంత ఇది? 60. అవునా? ఏం తగ్గిరా ఇంకా? నో బ్యాగేజెస్.
50కి ఇవ్వచ్చా? ఆహా, ఓనర్కే లేదు, నీకేంది ఇప్పుడు ఇక్కడ అంటే అదేలేండి. నో బాగింగ్స్. అక్కడ ఉంది చూడు, బేరం ఆడవద్దు. ఎక్కడుంది అది? చూడు అక్కడ ముందు దాంట్లో. అవన్నీ చూసుకుంటారేంటి? ఏది ఒకసారి నా సైజులు చూడు, ఎస్ చూడు, ఎస్ చూద్దాం, ఏమైనా బాగుంటే తీసుకుంటా. గైస్ వీళ్ళు ఏందో గైస్, $75 ఇట్స్ ఓకే, బట్ బేరం ఆడొచ్చు 50కి. సో అన్ని జెమ్ స్టోర్సే గైస్ ఇక్కడ. చూద్దాం ఏమైనా ఇయర్ రింగ్స్ తీసుకొచ్చేమో. How much are this? $8. బాగున్నాయి కదా గైస్, నచ్చాయి గైస్. ఈ బ్రేస్లెట్ ఒకటి తీసుకున్నా, $19 ఇది. బాగుందని తీసుకున్నా గైస్. నాకు అస్సలు తెలియదు గైస్ ఇవన్నీ, బట్ మెల్ల వేసుకుంటారని తెలుసు. నేను మీకు చెప్పాను ఆల్రెడీ ఎందుకు వచ్చాను ఇక్కడికి. కేవలం మా మమ్మీ కోసం. మా మమ్మీ ఎప్పటి నుంచో అడుగుతుంది ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళి అని చెప్పి, అందుకే వచ్చా గైస్ నేను. ఆమె కోసం నేను కొన్నాను కొన్ని. ఆమెను వీడియో కాల్ చేసి లిఫ్ట్ చేసింది. ఇవన్నీ యాక్చువల్లీ నాకు తెలిసి ఇవన్నీ ఏంటో తెలుసా, ఇవన్నీ బంగారం మధ్యలో, ఇవన్నీ మధ్యలో బంగారం వేస్తారు మెళ్ళో వేసుకోవడానికి. చైన్స్ లాగా బంగారం రూపంలో దీనికి ఒక పెద్ద లాకెట్ చేయించుకొని అప్పుడు వేస్తారనమాట. నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇవి మా మమ్మీ దగ్గర చూసా. నాకు తెలుసు ఆమె లాకెట్లో వేసుకుంటుంది ఇవన్నీ లైన్గా వేసి, ఒక బంగారపు లాకెట్ తీసుకొని. అది దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే అది. అలా మంది లాకెట్స్లో వేసుకుంటారు ఇవి చేయించుకొని. దీని గురించి ఆడవాళ్ళు ఇదైపోతూ ఉంటారు గైస్. ఇది మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం ఈ బీచ్ గురించే. సో చేసుకుంటూ పోతే చాలా ఉంటాయి, మీరు చూస్తూ ఉంటారు ఈ కలర్స్ కానీ లేకపోతే డిజైన్స్ కానీ అన్నీ. బట్ ఈ ఎగ్జిబిషన్ మొత్తం మాత్రం అదే ఉంది అంటే అక్కడక్కడ ఈ చిన్ని బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. ఏంటండి మా అమ్మ వాళ్ళకి ఇట్లాంటివి నచ్చవు గైస్, కొన్నా కానీ. వాళ్ళకి ఎట్టని నచ్చుతాయి చెప్పనా, జాయిల్ కాసోడు, కళ్యాణ్ జ్యువెలర్స్ వాడు ఇస్తారు కదా బ్యాగులు, అవి అయితే బాగుంటాయి వాళ్ళకి. ఇట్లాంటి పెద్ద అంత రేట్లు పెట్టి కొన్నా కానీ వేస్ట్ గైస్ వీళ్ళకి. ఎందుకంటే అవి వాళ్ళకి ఫ్రీగా కంఫర్టబుల్గా ఎస్థెటిక్గా ఉంటాయి వాళ్ళకి. ఆడెవడో జాయిల్ కాసు ఇచ్చినాయి లేకపోతే కళ్యాణ్ జ్యువెలర్స్ వాడు ఇచ్చినాయి మంచిగా కనిపిస్తాయి అవి. ఏంటంటే బ్యాగులు వేస్ట్ వాళ్ళకి. మనం వందలు పెట్టి కొన్నా కానీ తీసుకోరు గాయస్, తీసుకోరు. ఏం చేస్తాం, డబ్బులు వేస్ట్. ఇది ఉంగరం అంట గాయస్, ఉంగరం. యాక్చువల్లీ దీనికి నేను ఆన్లైన్లో చూసినప్పుడు దీనికి ఎంట్రీ టికెట్ ఉంది. జనరల్ అయితే 6, లేకపోతే నార్మల్ ఇంకా ఫాస్ట్గా అందరికన్నా ఫాస్ట్గా వెళ్ళాలంటే $8 అంట. ఓ మై గాడ్. నాకు నచ్చింది గైస్ ఇది. $15 అంట, సారీ $19 అంట. ఇది $15 అంట. ఇది అక్కర్లా గైస్. ఆ బ్రేస్లెట్ ఆయనకంట అది బాగుంది, కానీ దాంట్లో కలర్స్ లేవా? అంటే ఒక్కటి రెండు ఉన్నాయి, అది కూడా బ్లూస్ లోనే ఉన్నాయి. అది ఓన్లీ మెన్నా ఉమెన్నా యూనిసెక్సా? ఓకే. మీదేనా స్టోర్ ఇది? మీ స్టోరేనా? ఓకే. గైస్ క్లోజింగ్ టైం అంట. క్లోజింగ్ టైం ఓ క్లోజా? ఓకే గైస్ క్లోజింగ్ టైం అంట. ఇది గబగబా చూసేసి వెళ్ళిపోవడమే గాయస్. అంటే ఇది మేబీ టైం ఎంత, ఆల్రెడీ 6 అయిపోయినట్టుంది గాయస్. ఇది గంట అయిందా నేను లోపలికి వచ్చి? లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తున్నారు గాయస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇది ఒక చిన్న స్వీట్ బ్లాగ్ ఇది, అండ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఐ టోల్డ్ యూ రైట్, మా మమ్మీ కోసం వచ్చాను చెప్పి అంతే. సో మీకు కూడా చూపిద్దామని చెప్పి వచ్చాను. That's it. And see you guys in next vlog. Thank you for watching. See ya. Close చేసేస్తున్నారు guys. వెళ్ళాల్సిన టైం వచ్చింది. Let's go. Come on friends. Okay guys. See ya. Bye.